27వ అధ్యాయము 3వ వచనాన్ని మొదటి వచనం నుండి చదువుకుందాం. అమ్మ. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను మత పెద్దలందరూ యేసును ఆయనకు ఆలోచన చేసి ఆయనను బంధించి తీర్చుకుని పోయి అధిపతి అయిన పిండు పిలాతునకు అప్పగించి అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిదినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమనగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించిన తరువాత ఆయనను సైనికులైన వారు అక్కడికి వచ్చినటువంటి యేసును బంధించడానికై గెత్సేమనే వనములోనికి గెత్సేమనే తోటలోనికి యేసును బంధించడానికి వచ్చినటువంటి సైనికులైన వారు ఆయనను బంధించిన తరువాత అక్కడ నుండి ఆయనను ఈడ్చుకొనొచ్చు ప్రధాన యాజకుని ఇంటిలోనికి ప్రభువును ఆయనను తీసుకువెళ్ళినట్లుగా ప్రధాన యాజకుని ఇంటిలో నుండి ప్రభువును మనదే సైనికులైనటువంటి వారు యోధ మత సభలోనికి తీసుకువెళ్ళినట్లుగా ప్రభువుని నిలబెట్టి అనేక విధమైనటువంటి విధానాలుగా ప్రశ్నలు వేసి ఆయనను అనేక విధానాలుగా ఆయనలో తప్పు పట్టాలని, ఆయనలో ఏదో ఒక లోపము చూపించాలని అనేకమైన తప్పులను వెతికి అనేకమైన తప్పులను నిందలను వెతికినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక తప్పు కూడా ప్రభువుకి కనపడకపోవుట, ప్రభువులో కనపడకపోవుట, అయినను కూడా యేసునాథుని ప్రభుత్వము ద్వారా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలలో కూడా ప్రభుని అచట కూడా నిలబెట్టి అనేకమైన ప్రశ్నలు వేసి మనం అనేక పర్యాయాలు జ్ఞానము చేశాము. యూదుల రాజు నీవేనా అని అడుగుట, నీవు రాజువే కదా అని అడుగుట, అనేకమైన అవమానములతో కూడిన మాటలు అక్కడ జరిగినట్లుగా ప్రధాన యాజకుని గృహములో నుండి మనము చూడగలుగుతున్న వారమై ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని పిలాతు కోర్టులో అప్పగించిన తరువాత అక్కడ ఒక కార్యము జరిగినది ప్రియులారా, ఒక సందర్భము జరిగినది ప్రియులారా. ఆ మాట కానీ ఆ కార్యమును కానీ మత్తయి సువార్త ఒకదానిలోనే వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలోని ఆ పాఠము వ్రాయబడి ఉన్నది, లేక ఆ వాక్యము రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త చేసిన విధానమును కానీ, స్వస్థతలు చేసిన విధానాలను కానీ, అద్భుతాలు చేసిన విధానాలు కానీ, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన విధానాలు కానీ, ఆయన మరణమును గూర్చి కానీ, ఆయన శిలువను గూర్చిని కానీ, ఆయన మోసిన ప్రాణును గూర్చి కానీ
3 పాఠాలలో 3 సువార్తలలో కూడా పరమగానే వ్రాసారు. కానీ ఇప్పుడు మనము చదువుకున్న ఈ లేఖన భాగము ఒక మత్తయి సువార్తలోని మాత్రమే ఆ మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆయన శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యోధ మరణించుట. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇస్కరియోతు అనగా యోధ యొక్క గ్రామము పేరు. ప్రియులారా, ఇస్కరియోతు అనగా యోధ యొక్క అతని ఊరు పేరు ఇస్కరియోతు. ఆ గ్రామానికి సంబంధించిన వాడు యోధ. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అతడు ఎన్నో వ్యాపారాలు చేశాడు. అతడు ఎన్నో వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేటటువంటి వాడు. అటువంటి ఇస్కరియోతు యోధ దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యుడిగా మారుట, యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యరకము యేసు ప్రభుల వారి దగ్గర చేయుట అనబడేది మనము చూడగలము. ప్రియులారా, అయితే దేవుని సంగమా, యేసుతో 3.5 సంవత్సరాలు ఆయన నడిచాడు. 3.5 సంవత్సరాలు యేసునాథునితో సహవాసము చేశాడు. శిష్యులందరికంటే కూడా దేవుడు ఈ ఇస్కరియోతు యోధాకు డబ్బు సంచి అనబడేది యోధాకే ఇచ్చేవాడు. ఎందుకంటే అతడు వ్యాపారం చేసుకునేవాడు కనుక ఆర్థిక సంబంధమైన లోటుపాట్లు ఆయనకు బాగుగా తెలిసి ఉంటది కనుక ఆ ఆర్థిక సంబంధమైన విధానాలు అన్నిటినీ కూడా ఆయన దగ్గరే ఉంచేవారు. 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బు సంచి ఉండేటటువంటిది. అక్కడ ఉన్న దానికి మనం లేఖన భాగంలో చూసినట్లయితే ఖజానా అనబడే మాట కనబడుతుంది. అంటే దేవుని బిడ్డలారా, ఏది ఎక్కడ అవసరమో, ఏది సొమ్ము ఎక్కడ అవసరమో అన్నిటినీ కూడా అతడే ఆ వ్యవహారం అంతా చూసుకునేటటువంటి వాడు. అయితే నేనంటాను, దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, ఈ శిలువ జ్ఞానములో, శిలువ జ్ఞాన కోడికలలో ఏకేపించబడుచున్న దేవునికి అత్యంత మిక్కిలి ప్రియమైన పిల్లలారా, యేసునాథుడు అతడిని బాగుగా నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే ఆర్థిక వ్యవహారం అంతయు కూడా, సొమ్మంతయు కూడా ఆయన దగ్గరే మూటగట్టునట్లుగా ఆ వ్యవహారం అంతయు కూడా ఆయనకే అప్పగించి చక్కగా ఆ వ్యవహారాన్ని చూసుకోమని దేవుడు ఆయనను బాగుగా నమ్మిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఏ దేవుడైతే ఆయన నమ్మాడో, ఏ ప్రభు అయితే ఆయనకి మీద విశ్వాసం ఉంచాడో, అటువంటి అటువంటి వాడు దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని అమ్మివేయుట. దేవునికి స్తోత్ర. ఎవరైతే నమ్మాడో ఎవరినైతే దేవుడు నమ్మాడో అతడే ఆయనను అమ్మివేయుట. దేవునికి స్తోత్ర. ఇది ఎంతయూ కూడా తరచూ మనము చూడగలిగిన వారమై ఉన్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసం, ప్రియమైన దేవుని పిల్లలారా, పిలాతు కోర్టులోనికి వచ్చిన తరువాత ప్రభువు దగ్గర దూరము నుండి మరొక శిష్యుడు చూస్తున్నాడు. అతడి పేరు పేతురు. అక్కడ కూడా ఇతడు నీవు యేసుతో నడిచిన వాడు కాదా అని అక్కడ అడిగినప్పుడు అతడు కూడా అక్కడ అబద్ధం ఆడాడు. అతడు కూడా బొక్కిన వాడై ఉన్నాడు. అతడి కూడా యేసుతో నడిచిన వాడన్నప్పుడు కాదు అని అబద్ధము పలికిన వాడై ఉన్నాడు. అయితే నేనంటాను ప్రియులారా, ఎన్నో వ్యాపారాలు చూసుకునే అతడును దేవుడు డబ్బు సంచి అతడి దగ్గర ఇస్తే అతడు ఏమి చేస్తాడంటే అది దొంగిలించడమే కాకుండా ప్రభువునే 30 నాణములకు అమ్మి వేయబడినట్లుగా చదువుకున్న లేఖన భాగములో మనము చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్ర. ఇందులో మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి. ఇందులో మనము కొన్ని మాటలు నేర్చుకోవాలండి. 30 నాణములకు దేవుని అమ్మివేసినటువంటి అతడు ఏమనుకుని అమ్మేశాడో తెలియదు. కానీ అయితే అతడు అమ్మివేయబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలాతు కోర్టులో నుండి
ప్రభుత్వ కోర్టులో నుండి అనేకమైన విధానాల్లో ఆయన వీడ్చికి వెళ్ళిపోవడము, ఆయన సంఖ్యలు వేయడము, ఆయన అవమానపరచడము, ఇదంతయు కూడా ఇస్కరియోతు యోధ తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, తట్టుకోలేక అతను ఏమి చేశాడంటే ప్రధాన యాజకుల దగ్గరకు మరలా 30 ఎండి నాణములు తెచ్చి, ఇదిగో నాకు అవసరం లేదు, తీసేసుకోండి, నా ప్రభువుని నాకు ఇచ్చేయండి అన్నట్లుగా మాట్లాడాడు. ఈ మాకు అవసరం లేదు, ప్రభువుని హింసన ఇవ్వకపోయినా ఇదిగో ప్రభువు నమ్మేశారు కనుక, ఆ పరిశుద్ధుని నమ్మేశారు కనుక ఇది తీసుకోవడానికి ఇచ్చినా కూడా అది మాకు అవసరం లేదు అన్నారు. అయితే ఆ వెండి నాణములను తీసుకుని వచ్చి ఆలయములో విసిరేశాడు. ఆలయములు విసిరినప్పటికీ కూడా ఆ సొమ్మంతయు కూడా కొమ్మరి వాని పొలములో పాతిపడినట్లుగా లేఖన భాగములో మనము చూడగలుగుతున్నాము. అయితే నా దేవుని ప్రియ బిడ్డలారా, ఇంతకు ఇతడు యోధ అలా తయారవడానికి కారణం ఏమిటంటే ధనాపేక్ష. దేవునికి స్తోత్రం. ఏపేక్ష? ధనాపేక్ష. రెండవదిగా దాన్నే మనం ఇంకొక విషయంలోగా మనం మాట్లాడుకోవాలంటే దురాశ. ఏంటమ్మా అందరూ చెప్పండి. దురాశ ఒకటి, ధనాపేక్ష. దాన్ని మరొక విధముగా చూడాలంటే దురాశ. 12 మంది శిష్యులకు ఇవ్వనటువంటి అధికారము దేవుడు ధనమంతయు అతని దగ్గరే ఉంచేవాడు, ఖజానాంతా అతని దగ్గరే ఉండేది. డబ్బులు చూసేసరికి, ధనాన్ని చూసేసరికి అతడికి ఈర్ష్య కలిగినది. ఇక యేసును అమ్మివేస్తే యేసును కొనుక్కున్న వాళ్ళ కొంత సొమ్ము ఇస్తారని దేవుని దగ్గరే దేవుని అమ్మివేయబడినట్లుగా మనం లేఖనములో చూడగలుగుతున్నాము. అయితే లోకములో ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేడు. ఏ దురాశతోనైతే దేవుడిని అమ్మివేస్తాడు, ఏ ధనాశతో అయితే దేవుడిని అమ్మివేస్తాడు, అటువంటి ఇస్కరియోత చివరికి ఏమయ్యాడంటే చనిపోయిన వాడై, ఉరి వేసుకొని దేవాలయం ఎదుట చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయిన వాడై ఉన్నాడు. అమ్మా అయ్యా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు కూడా తన దగ్గరకు డబ్బు సంచి ఉంది. ఆ డబ్బు సంచి ఏమి రేపిందంటే ఆశలు రేపింది. డబ్బు సంచి అతనిలో ఏం చూపించిందంటే దురాశను బయట పెట్టింది. డబ్బు సంచి ఏమి చేసిందంటే అతనిలో ఉన్న కపట ఆలోచన బయట పెట్టింది. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు, దేవుడు కూడా అంతగా అతన్ని ప్రేమించాడు. లెక్కపత్రమా దేవుని దగ్గర అతని దగ్గర సొమ్ముకు ఎంత సొమ్ము వస్తుందో, ఎంత ధనం వస్తుందో అంతా కూడా దేవుడు అతని దగ్గరే పెట్టేవాడు. అయితే అతను ఏం చేస్తాడంటే ఆ ధనము కన్నా అధిక ధనము, దేవునికి స్తోత్రం, సంపాదించాలని ఆశ కలిగి నిరాశ పాత్రులైనట్లుగా మనము చూడగలుగుతున్న వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఈనాడు కూడా అనేక మంది మానవులైనటువంటి వారు దురాశకు పోయి ఉన్నది కోల్పోయిన వారు, దురాశకు పోయి ఉన్నది చేచార్చుకున్న వారు, దురాశగా పోయి ఉన్న వాటినన్నిటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వారు ఈ లోకములో ఎంతో మంది కనబడుతున్నారు. అయితే నా వాక్యం ఏమిటి అంటే దురాశ వల్ల మనిషి కొన్ని శ్రమలు లేక కొన్ని కష్టాలు లేక కొన్ని ఇబ్బందులు బైబిల్ గ్రంథంలో మనము చూడగలము. అయితే నా వాక్యం మూలం ఏమిటంటే దురాశ వల్ల మనిషికి కొన్ని ఏమిటి, ఆ కొన్ని అనబడేది వాక్యము ద్వారా బైబిల్ గ్రంథము ద్వారా కొన్ని నిమిషాలు జ్ఞానము చేసుకుందాము ప్రియులారా. దురాశను బట్టి ఆనాడు ఇస్కరియోతు యోధ దురాశను బట్టే కదండి ఉన్నది కోల్పోయిన వాడై ఉన్నాడు, ప్రాణాన్ని కోల్పోయిన వాడై ఉన్నాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయిన వాడై ఉన్నాడు, దేవుడిచ్చిన ఆ ప్రేమను కోల్పోయిన వాడై ఉన్నాడు, దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను కోల్పోయిన వాడై ఉన్నాడు. ఈనాడు నీవు కూడా నేను కూడా అటువంటి దురాశలో ఉన్నావేమో. దురాశ ద్వారా కలిగేటటువంటి నష్టాలు ఏమిటో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి చూద్దాము ప్రియులారా. ప్రసంగి గ్రంథం అండి 5వ అధ్యాయము 10వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును నాపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు,
ధన సమృద్ధి నాపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. చాలు ప్రియుల ఇంటికి తర్వాత చదువుకోండి, కింద భాగం ఉంది. అయితే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, చదువుకున్న లేఖన భాగములో జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్న మాట ఏమిటి అంటే, ద్రవ్యమును నాపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనమును చదవండమ్మా, ధన సమృద్ధి నాపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. అనగా ద్రవ్యమనగా డబ్బును, ద్రవ్యమనగా ధనాన్ని నాపేక్షించే వాడికి ఏముండదు అంటే తృప్తి ఉండదు. దేవునికి స్తోత్రం. తృప్తి లేని మానవుడు అతనికి శాంతి ఉండదు. తృప్తి లేని మానవుడుకు నిద్ర పట్టదు. తృప్తి లేని మానవుడుకు ఆనందం ఉండదు. తృప్తి లేని మానవుడుకు సంతోషం ఉండదు. తృప్తి లేని మానవుడుకు ఆరోగ్యం ఉండదు. తృప్తి లేని మానవుడికు ప్రేమలు ఉండవు. తృప్తి లేని మానవుడుకు ఏది ఎలాగ వస్తుందో అనబడే ఆశే తప్ప, నేను ఇస్తున్నానే, దేవుడు తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, ఇంకేంటి నా జీవితము చాలదా, ఉన్నదానికి తృప్తి పడే విధానము మానవుడు కోల్పోతున్న వాడై ఉన్నాడు. ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలని ధనాపేక్ష కలిగిన వాడిగా ధనమే ప్రాణముగా లెక్కేసుకుంటూ మానవుడు జీవిస్తున్న వాడై ఉన్నాడు. ధనము అనబడేది, ధనాపేక్ష అంటే సంపాదించాలని ఆశ అందరికీ ఉంటుందండి. ఎంతవరకు? కష్టపడే సమయంలో కష్టపడాలి, సుఖించే సమయంలో సుఖించాలి. కష్టపడే సమయంలోనేమో సుఖించే సమయంలోనేమో కష్టపడాలంటే శరీరం ఎలా సహకరిస్తుందండి? మనిషికి సహకరిస్తుందంటారా? అయితే దేవుడు అంటున్నాడు, దీనివల్ల దురాశ వల్ల మనిషి కొన్ని శ్రమలు దేన్ని బట్టి వస్తుందంటే ధనాపేక్షను బట్టి వచ్చే శ్రమ ఏమిటంటే తృప్తి లేకపోవుట. దేవునికి స్తోత్రం. తృప్తి లేని మానవుడు ఈ లోకములో ఎలా జీవించగలడండి? తృప్తి లేని మానవుడు ఎలా బ్రతకగలడండి? తృప్తి లేని మానవుడు ఎలా జీవించగలడండి? తృప్తి అనబడేది ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఇవాళ ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి, రేపు సైకిల్ వేసుకోవాలని ఆశ ఉంటుంది. ఇవాళ మోటార్ సైకిల్ కొనుక్కున్నవాడు బైక్ మీద వెళ్ళాలని ఆశ ఉంటుంది. బైక్ మీద వెళ్ళేవాడికి కారు మీద వెళ్ళాలని ఆశ ఉంటుంది. కారు మీద వెళ్ళేవాడికి విమానం మీద వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఉండడం మంచిదే, కానీ దానికి ఒక సందర్భం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను మట్టాడుకుని ఉంచేసే దేవుడి కాడు. వారు అనుకుంటారు కొంతమంది, ఇక నా బ్రతికింతేనా, నా బ్రతుకు ఎదగదా, ఎప్పుడు ఇలా నిరాశలో ఉండిపోవలసిందేనా అంటే, దేవుని యందు ప్రియమైన వారులారా, తను నమ్మిన బిడ్డను తనగా చేసే దేవుడే కానీ ఏమాత్రము తోకగా చేసే దేవుడు కాడు ప్రియులారా. కనుక దేవుని సంగమా, దురాశ వల్ల వచ్చేది ఏమిటంటే తృప్తి లేకపోవుట. దేవునికి స్తోత్రం. దురాశ వల్ల వచ్చే శ్రమ ఏమిటి అంటే, దురాశ వల్ల వచ్చే ఆ శ్రమ మూలాలు ఏమిటంటే, దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, తృప్తి లేకపోవటయే. కనుక నా జీవితము, నీ జీవితము, మనందరి జీవితము ఎలా ఉంది? దేవుడి దినము చక్కగా ఉదయం నుండి మీ పనులు మీరు చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు, చాలదా? మీ భర్త ఇంటి నుండి వెళ్ళాడు, క్షేమముగా వచ్చాడు, చాలదా? నీ బిడ్డ ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, క్షేమముగా వెళ్ళాడు, క్షేమముగా వచ్చాడు, చాలదా? మీకు ఈ దినము ఎంత కష్టపడ్డారో ఆ ప్రతిఫలము దక్కింది, చాలదా? సమయానికి ఇంటికి చేరావు, చాలదా? అయ్యో కోరిక అంటుంటే ఇంకో 100 వచ్చినామో కదరా అంటే అదే దురాశ. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, పగల పని చేస్తారు, శ్రమిస్తారు, కష్టపడతారు, మళ్ళా రాత్రి కూడా ఏదైనా పని ఉండి వెళ్ళిపోతారు. శరీరం సహకరించొద్దా? శరీరానికి రెస్ట్ ఇవ్వద్దా? శరీరము మన స్వాధీనములో ఉండాలంటే, శరీరము మనకు అనుకూలముగా జీవించాలి అంటే, శరీరము ఆరోగ్యముగా ఉండాలి అంటే దురాశగా పోకండి. తృప్తికరమైన జీవితాన్ని దేవుడి దినమేమిచ్చాడో నాకైతే, నేను క్షమించండి ప్రియులారా, నాకైతే ఇంటికాడ ఒక గంట ఉంటే నాకు రెస్ట్ ఉంటుంది అంటే పరిచర్య. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు,
దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు, ఆయన పనుకొడుకు వాడుకుంటానని తిరిగి పంపించాడు. నేను నిల్చుండగా, కూర్చున్నా, నుంచున్నా, ఏ చేసినప్పటికీ కూడా ఇంటికాడు ఉంటే మాత్రం ఇవాళ 5 పాటలు నేర్చుకున్నానండి. 5 పాటలు 3 పాటలు పాడేసాను. రాసుకోలేదు, చూసుకున్నా అంతే, ట్రాక్ పెట్టుకున్నానంతే, చక్కగా పాడుకున్నాను. ఒక పాట 5-6 సార్లు పాడుకున్నాను, ఒక పాట 8 సార్లు పాడాను, ఒకసారి 10 సార్లు పాడుకున్నాను. అది ఆత్మీయంగా ఇప్పుడు సంఘంలో దాన్ని బయలుపరిచాను. మనం అందరము కూడా సంతోషంతో ఆ పాటతో ఏకీపించి మనం ఏం చేస్తాం ప్రభుని. అది మనకు ఉన్న పరిస్థితి ఏమిటంటే ఆ లక్షణము కావాలి. ఆ లక్షణం నీలో ఉన్నప్పుడు నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీవు కానీ, నీ కుటుంబము కానీ ఎందులో ప్రయాసపడినో కూడా తృప్తి కలిగిన జీవితాన్ని ఆయన ఇవ్వగలడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కొంచెం సమయం ఉంటే పని అని చూసుకుంటాం అనేసి కొంత సమయంలో దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా ప్రార్థించాలి, నా దేవుని ఎలా కనపరుచుకోవాలి అనే విధానాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు దేవుడు తప్పకుండా తృప్తి కలిగిన జీవితాన్ని నీకు నాకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. తృప్తిలో ఏముంటుంది? ఆనందం ఉంటుందండి. తృప్తిలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. తృప్తిలో ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. అయితే నా దేవుని సంగమా, ఈ లోకంలో ఉన్న మానవులు అనేక విధానాలుగా తృప్తి లేని మానవులుగా, ధనాపేక్ష కలిగిన వారిగా, దురాశ కలిగిన వారిగా, ఆనాడు ఇశ్రాయేలు యోధ దురాశ ద్వారానే కదండి, ధనాపేక్ష ద్వారానే కాదండి, అంతటి పరిశుద్ధుడనైన పరమ తండ్రిని అభివేసిన వాడై ఉన్నాడు. 30 నాణములు అతని జీవితాన్ని పోషించేస్తుందా? 30 నాణములు అతని జీవితాంతము కూడా అతని జీవనోపాధికి సరిపోతుందా? కాదు. కానీ అతడిలో ప్రవేశించిన సాతానుకు అతడు చోటించుటను బట్టి అతడు దేవుని అభివేసి ఏమయ్యాడంటే ధనాపేక్ష కలిగిన వాడయ్యాడు. ఈనాడు కూడా ఇక దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలన్నా, దేవుని మందిరంలోనికి వెళ్ళాలన్నా, దేవుని ఆలయంలోనికి వెళ్ళాలన్నా అందరికీ అర్హత లేదటండి. ఎందుకంటే జనకుడు దేవదాసయ్య గారు అన్నారు, జనకునికి ఇష్టమైన జనాంగాన్ని తీసుకుని వస్తాను, జనకునికి ఇష్టమైన జనాంగాన్ని నరికే రానియను. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, పరమ భక్తుడైనటువంటి జనకుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట నిజమే, అది అసలు సత్యము. ప్రియులారా, దేవదాసయ్య గారు మరొక మాట అన్నారు, వాక్య సమయానికి గట్టి గింజలు ఉంటాయి, పొల్లి గింజలు పోతాయి. ఇప్పుడు చాట్లో చేసి మనం ఒడ్లు అలా అన్నాం అనుకుంటే ఏం చేస్తాం, గట్టి గింజలు అక్కడ రాసి కింద పడతాయి. పొల్లి గింజలు ఏం చేస్తాయి? గాలిలోనే ఎగిరిపోతాయి. ఈనాటి క్రైస్తవత్వము అలాగే ఉన్నది. ప్రియులారా, ఈనాడు దేవుని నమ్మిన బిడ్డలు అందరినీ అనడం లేదు, కొందరి మాత్రమే ఈ శిలువ జ్ఞానాల్లో, ఈ శిలువ మందిరములో, ఈ శిలువ కూటములలో, ఈ జ్ఞాన సంబంధమైన ఈ సంబంధమైన ఈ కూటములలో దేవునిని కనపరిచే విధముగా, ఆయన గాయాలను జ్ఞానించుకునే విధముగా మనిషి కొనసాగించలేకపోతున్న వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తిందుమా, తాగుమా, సుఖించుమా. ప్రాణాన్ని తినాలి, ప్రాణమే సుఖించాలి, ప్రాణమే ఆరోగ్యముగా ఉండాలి. మరి ఆత్మ ఏమవుతుంది? ఆ జీవాత్మ ఏమవుతుంది? ఆయన ఊదిన ఆత్మ ఏమవుతుంది? ఆత్మకు బలం వద్దా? ఆత్మకు ఆరోగ్యం వద్దా? ఆత్మకు స్వస్థత వద్దా? ఆత్మ బలపడాలంటే, ఆత్మకు స్వస్థత కావాలంటే, ఆత్మకు ఆరోగ్యం కావాలంటే దేవుని సన్నిధిలో వాక్యమును అంగీకరించి వినాలా, దాన్ని ఎవరు వేసుకోవాలా? అప్పుడు నీ ఆత్మ బలపడుతుంది. నీ ఆత్మ బలముగా ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. నీ ఆత్మ శక్తి కలిగిన ఉన్నప్పుడే, దేవుని ద్వారా శక్తి పొందినప్పుడే నువ్వు ఆనందముగా ఉండగలవు. నీ ఆత్మ బలహీనత పడినప్పుడు నువ్వు ఎంతటి బలవంతుడు అయినా, నువ్వు ఎంతటి ధనవంతుడు అయినా, ఎంతటి అధికారి అయినప్పటికీ నీ కూడా అది వ్యర్థమే. ప్రియులారా, అది కడ వరకు కూడా రాదు. ప్రియులారా, కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ఇప్పుడు మనం ఏమిలో ఉండకూడదంటే దురాశలో ఉండకూడదు, ధనాపేక్షలో ఉండకూడదు. అటువంటి ఉన్నవారికి కలిగిన ముప్పు ఏమిటో బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. వారి జీవితంలో ఏముండదంటే తృప్తి ఉండదు. దేవునికి స్తోత్రం. ఏముండదండమ్మా? తృప్తి లేకపోతే ఏమి లేదు, ఆనందం లేదు. తృప్తి లేకపోతే ఏమి లేదు, శాంతి లేదు. తృప్తి లేకపోతే ఏమి లేదు, సంతోషము లేదు. కనుక నా దేవుని సంగమా, పగకంత రక్ష తొక్కున్న రక్ష కార్మికుడు ఏం చేస్తాడు? సాయంకాలం వస్తూ ఇంత బొట్టలో తెచ్చుకుంటాడు ఇంటికాడ.
ఆ పొట్లము భార్య పిల్లలు అతడు కూర్చుని ఆ పొట్లం విప్పుకుని ఆ నలుగురు తింటుంటుంటే ఉంటుంది చూసారే ఆనందము. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. అయ్యో నా తండ్రి వస్తాడు, నాకు పొట్లం తెస్తాడని పిల్లలు చూస్తారే. నా భార్య నా భర్త అలసి వస్తాడు, శ్రమించాడు, పొద్దు నుంచి చెమట కాల్చుకొని రక్షణ తొక్కి పదో పరకో తీసుకువస్తాడు, కుటుంబ పోషణ తీసుకువస్తాడు అని భార్య ఎదురు చూస్తుంది. ఆ భర్త తెచ్చిన పొట్లం విప్పుకొని ఆ కుటుంబం తింటుంటే ఉంటుంది చూసారా. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించిన వాడి కన్నా కూడా 100 రూపాయలు సంపాదించిన ఈ కుటుంబంలో ఉన్న ఆనందం చూశారు. చాలు, ఈ కుటుంబం ఈ 100 ఖర్చు పెట్టుకోవాలో లెక్క తెలియనప్పుడు వారికి 1,00,000 రూపాయలు లెక్క పంచుకున్న వాడికి తెలుస్తుంది. కానీ 100 రూపాయలు తెచ్చుకున్నాడు చూశారు. నా తండ్రి తెచ్చాడు, నా భర్త తెచ్చాడు అని భార్యకు భర్తకు ఉన్న ఈ అనుబంధం ఉంది చూశారు. ఆ ప్రేమలో అనురాగాలు ఉన్నాయి చూశారు. ఏ రోగం దగ్గరికి వస్తుందండి, ఏ తెగులు దగ్గరికి వస్తుంది, ఏ బలహీనత దగ్గరికి వస్తుంది. ఎలాగా ఇంకా సంపాదించాలి, ఎలాగా ఇంకా పాటు పడాలి, ఎలా సంపాదించాలి, ఏది కొట్టాలి, ఏది పెట్టాలి, ఏది కొట్టాలి, ఏది దొంగిలించాలి అనేటటువంటి ఆలోచన ఉంది చూశారు. ఆ ఆలోచన మనిషికి శాంతినివ్వదు, ఆ ఆలోచన మనిషికి సంతోషమివ్వదు. దేవుడి దగ్గరికి నీవు వచ్చావు, నీ ఆత్మను బలపరచుకోవడానికి వచ్చావు. ఆత్మ శరీర బలహీనతని ఏమీ చేయలేనివ్వదు. శరీర సంబంధమైన ఏ అనారోగ్యం నీ తరిగి రాదు. తృప్తి లేని మానవుడు, తృప్తి లేని కుటుంబము, ఎక్కడ చూసినా బాధలే, ఇబ్బందులే. కనుక నా దేవుని సంగమా, ధనాపేక్షకు పోకండి. ధనాపేక్ష మనకు అవసరం లేదు, సంపాదించుకోవాలి. దేవుడికి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో, నీవు ఎలా సంపాదించుకోవాలో, నీకు లోటు లేని జీవితాన్ని ఎలా కనిపించాలో దేవుడికి తెలియదంటారా? నాది పోసిన వాడు నీరు పోస్తాడు, నీరు పోయకుండా ఉన్నాడు. కన్న బిడ్డను అడుక్కున్న స్త్రీ పట్టను గుడ్డ కట్టుకొని ఎండలో నుంచి 2 చేతుల్లా చాచి అడుక్కొని ఆ బిడ్డను పోషించుకుంటుంది. అయితే నీ దేవుడు బలవంతుడైన దేవుడే కదా, నీ దేవుడు నీతిమంతుడైన దేవుడే కదా. ఆయన అన్నాడు కదా, అడవులో సింహపురంలో ఆగరగొనను, తను నమ్మిన బిడ్డను ఎన్నడును ఆగరగొని అన్నాడే. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు చెందుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు? నీలో ఉన్నదా విశ్వాసము, నీలో ఉన్నదా బలము, నీలో ఉన్నదా శక్తి? చేయి దేవుడి దగ్గర ప్రార్థన. దేవుని మందిరానికి రా. నీ కష్టం ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ సమస్య ఏమిటో, నీ దుఃఖం ఏమిటో దేవుడి దగ్గర పడియాడు. లోక మనుషుల దగ్గర పడి వేస్తే బాగా ఉంటారు. అయ్యో అంత కష్టం వచ్చిందమ్మా, నీ కష్టం నీ దగ్గరికి నీ మాట మాట్లాడతాను, నీ భర్త దగ్గర నీ దగ్గర మాట్లాడతాను, నీ బిడ్డల దగ్గర నీ బిడ్డల దగ్గర మాట్లాడతాను. లోకం ఎటువంటిదంటే నరమలేని నాలిక, అది ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు. నీ కుటుంబం ఉన్నదే, నీ కుటుంబం ఉన్నదే, నీ పిల్లలు ఉన్నారే, నీ బిడ్డలు ఉన్నారే, నీ భార్య ఉన్నదే, నీ భర్త ఉన్నదే. ఈ అన్నిటినీ కూడా దేవుడు ఒక సంస్థగా ఏర్పాటు చేశాడు కదా. ఇలా ఉండాలి కుటుంబం అంటే. ఇలా అయిపోతే ఏమీ ఉండదు, ఏమి ఉండదు కుమార్తె, ఏమి ఉండదు కుమారుడా. ఎన్నో బాధలు, ఎన్నో ఒడిబడి కదా ఈ స్థితిలో నేను నిలబడ్డా. అయినా దేవుడు నమ్మిన బిడ్డలు, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మరి ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటుంటాము. ఇప్పుడు చదవద్దులేండి. ఏమనుంటుంది? ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచే వారికి కలిగే దీవెనలు. ఎన్ని దీవెనలు? పాడిలో దీవెన, పంటలో దీవెన, కలిమిలో దీవెన, సిరి సంపదల దీవెన. అప్పు ఇచ్చివరిగా చేసేవాడే కానీ అప్పు. అయితే ఇంకా మన జీవితం మారలేదంటే, ఇంకా మన బ్రతుకు పడిన గొంగలి పడిని కాడ ఉందంటే ఏదో ఒక తప్పిదం నీలో ఉన్నది, నీ మనసులో ఏదో ఉన్నది, నీ ఆలోచనలో ఏదో ఉన్నది, నీ క్రియలో ఏదో ఉన్నది. అది గ్రహించుకో కుమారుడా, గ్రహించుకో కుమార్తె. అప్పుడు తప్పకుండా ఆదరించగలిగే దేవుడు తప్పకుండా ఆదరించేస్తాడు, ఆదరిస్తాడు. ఆదరించకుండా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. యేసు ప్రభు చనిపోక ముందరే, యేసు ప్రభు ప్రాణం ఇవ్వక ముందరే ఆయన అమ్మదలిచిన వాడు, అమ్మిన వాడు తొందరగా ప్రాణం విడిచాడు. జాగ్రత్త. దేవుని సంఘం అంటే మాటలతో కాదు, ఏదో కాసేపు వచ్చి చప్పట్లు కొట్టుకుని పాటలు పాడేసుకుని వాక్యం చదివేసి పోతున్నామంటే కాదు. అగ్ని వంటిది దేవుని మందిరం అంటే, అగ్ని వంటిదే దేవుని సంఘం అంటే, అగ్ని వంటిదే.
ఈ వార్త, ఈ స్వరము, ఈ దినం, ఈ ధ్వని వినుచున్న ఎవరైనా, వీక్షించుతున్న ఎవరైనా, ఈ మాట వింటున్న ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ విశ్వాసి అయినా, నేను చెప్పే మాట ఏమిటంటే, దైవ మందిరమును, సంఘమును నిర్లక్ష్యముగా తీసుకోకండి. సంఘములో, ఏ సంఘములోనైనా దేవుడు ఉంటాడు, దేవుని కార్యాలు ఉంటాయని ఎంత ఆశతో వస్తున్నావు. నీ దేవుని ఆశీర్వాద ప్రతిఫలములు పొందాలని మందిరానికి ఎందుకు ఎంతగా విధిగా వస్తున్నావు. నీ దేవుడు ఉన్నాడు అనబడి తలంతు మాత్రము మరిచిపోకు. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన ఆలోచనలు అనబడేది సన్నిధిలో రాకూడదు. అమ్మా అయ్యా, లోకానికి లోబడినటువంటి అతడు సాతానికి శోధించిన బట్టే కదా సాతాను అతడు దూడి దేవుడిని నమ్మేయడానికి చూచాడు. కానీ దేవుని కంట ముందర అతడు ప్రాణం విడిచాడు. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, దేవుని కుటుంబంలో ఉన్నా, దేవుని సంగమా, నా ప్రియ బిడ్డలారా, నా దేవుని పిల్లలారా, ఈ దిన మాటము వాక్యము చెబుతున్నా దేవుని కానీ, వాక్యం వింటున్నా నీవు కానీ, వీక్షించున్న ప్రేక్షకులు కానీ, ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు. మనం ఏం చేయకూడదు, దురాశకు పోకూడదు, నిర్లక్ష్యముతో నువ్వు జీవించకూడదు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా దుఃఖమే మిగల్చలేదండి, ప్రాణమే తీసుకుపోయింది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్న నా బిడ్డలారా, వాక్యం వింటున్న వారులారా, ఈ దిన వాక్యమును నీతో ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, దురాశకు పోకండి. దురాశ ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మొదటి శ్రమ ఏమిటంటే తృప్తి లేకపోవుట. తృప్తి లేకపోతే మనిషికి ఆనందం లేదు, తృప్తి లేకపోతే మనిషికి ఆరోగ్యం లేదు, తృప్తి లేకపోతే మనిషికి సుఖము లేదు. సుఖము లేకపోతే ఏముంటుంది మన దగ్గర? ఏది ఉండదు. కళ్ళని మనం ఇటు పరిగెట్టాలో కూడా తెలియదు స్థితిలోకి పోతాం. కనుక నా దేవుని సంగమా, మొట్టమొదటిగా దురాశ వల్ల వచ్చే శ్రమ ఏమిటి అంటే తృప్తి లేకపోవట. రెండవదిగా చూద్దామండి, హబక్కూకు 771 పేజీలో ఉంటుందమ్మా. మరి కూడా చెబుతున్నాను, 771 పేజీలో ఉన్నటువంటి 770 పేజీలో ఉన్న 2వ అధ్యాయము 9వ వచనమండి. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని తన ఇంటి వారు కొరకై అన్యాయముగా లాభము సంపాదించు వానికి శ్రమ. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేని వల్ల, నీ దురాశ వల్ల, దేని వల్ల, నీ ధనాపేక్ష వల్ల, నీ ఇంటికి నీకు అవసరమైనవి తెచ్చు నిమిత్తమై దురాశ వల్ల కలిగే రెండవది ఏమిటి అనగా, రెండవ శ్రమ ఏమిటి అనగా అవమానము. కిందకి చదవండి ఇంకో మాట. నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానము తెచ్చును. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దురాశ వల్ల కలిగే రెండవ శ్రమ ఏమిటంటే అవమానము. బాగా అంత అందంగా మాట్లాడాడు దేవుడు అండి. ప్రభువునందు ప్రియులారా, దురాశ ద్వారా 12 మందిలో ఒకడైనటువంటి వాడు, 12 మంది కంట దేవుడు మంచి నమ్మకంతో అతడికి ధనాన్ని ఇచ్చాడు. ధన సంచి అతని దగ్గరే ఉండే. అయితే దేవుని బిడ్డలారా, అతనిలోకి ఏం ప్రేరేపించింది? ధనాపేక్ష. ఇంత సొమ్ము నా దగ్గర ఉంది, దేవుని నమ్మేస్తే ఇంకెన్న సొమ్ము అయిపోద్దు అన్నట్లుగా ఆలోచించాడు. ఆ ఆలోచించడం వల్ల అతనికి ఏం కలిగిందంటే, ఈనాడు క్రైస్తవుడు ప్రతి వాడు కూడా చదువుతున్నాడు. అసలు యోషుకుల యోధుడు తిట్టినవాడు ఎవరు ఉంటాడా చెప్పండి అమ్మా? అతన్ని పొగిడేవారు ఉంటారా, తిట్టేవారు ఉంటారా? అంతే. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఏ పాపం ఎరగిన దేవుణ్ణి, పావనామూర్తి అయిన దేవుణ్ణి అతను ఏం చేశాడు?
కనుక అప్పుడు అతనికి ఏం కలుగుతుందంటే అవమానము. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొంతమంది అక్కడ రాశారు, చక్కగా రాశారు. ఏమని రాశారు? అమ్మా, కుటుంబం అంతటికి కూడా అవమానమే. ఏమి చేయటం వల్ల అనేది కూడా అక్కడే రాశాడు కదా. 9 మరొక చదువు. నాకు అపాయము, తనకు అపాయము రాకుండానట్లు తన ఇంటి వారి కొరకై అన్యాయముగా. ఆగండి, ఎవరికండి? ఎలాగా? అదిగా. అన్యాయం అంటే ఏమిటి అమ్మా? అన్యాయం అంటే ఏమిటి? అది కాదు. దేవునికి స్తోత్ర. అయితే దాని గురించి మనకు బాగా తెలుసు కనుక ఇక్కడ ఊరికెళ్ళక్కర్లేదు కదా. మీరు బాగా చెబుతున్నారు కదా. దేవునికి మహిమ కలుగును కాక. అన్యాయమైనటువంటి తీర్పు ఎవరికి దొరికింది? అన్యాయమైన తీర్పు ఎవరు తీర్చారు? ఎవరికి తీర్చారు? వాయిపులోనే ఉంది కదా. అయితే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పుడు నీ కుటుంబము కొరకు, నీ కుటుంబం బాగు కొరకు, నీ కుటుంబము క్షేమము కొరకు ఏమి చేయటను బట్టి అవమానం అంటున్నాడు? అమ్మా, అన్యాయము. అది చదవండి కదా, ఎక్కడ మాట చదవండి. అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయొచ్చు. నీ మీద నీవే నేరస్థాపన చేయించున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చిన. అక్కడ 3, 4, 5 సంఘటనలు కనబడుతున్నాయి. అన్ని చెప్పిన సమయం అయిపోయింది కనుక జ్ఞానించిన సమయం లేదు. కానీ అక్కడ మనము కుటుంబము కొరకు దురాశ వల్ల కలిగేటటువంటి శ్రమ, రెండవ శ్రమ ఏమిటండి అమ్మ చెప్పండి? అవమానం. అయ్యో, రెండవ శ్రమ ఏంటి? దేని వల్ల? దురాశ. దేని వల్ల దురాశ మనిషికి వస్తుందో కూడా అక్కడ రాశాడు. దేని వల్ల వస్తుంది? కుటుంబమును చదవండి. కుటుంబము కొరకు అన్యాయముగా. ఎవరి కొరకు? కుటుంబము కొరకు అన్యాయముగా సంపాదన, అంటే లాభం ఏంటి? సంపాదన కొరకు పాటుపడుతున్నావేమో. అన్యాయముగా సంపాదించిన సంపాదన నీ కూడా రాదు. కష్టపడు, శ్రమించు, ప్రయాసపడు, నడగబడు. ఎలా నువ్వు ప్రయాసపడాలో, ఎలా కష్టపడాలో అలా కష్టపడు. ఆ ఫలితం ఉంటుందండి. ఆ ఫలితం కడవరకు ఉంటుంది. ఒక్కొక్కరు అనుకోని రీతిగా మనం అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ సమయం కాదు, సందర్భం కాదు. వారి సంపాదన కొరకు రాత్రనిగా పగలనిగా ప్రయాసపడేవారు ఉంటారు, కష్టపడేవారు ఉంటారు. కష్టపడేవారు చూసి దేవుడు ఇష్టపడతాడు. కష్టపడేవారు చూసి దేవుడు ఇష్టపడతాడు. వారు పరిగెడుతున్నారే పరుగు, ఆ పరుగు కష్టపడి నలిగి శరీరం అంతా కూడా నలగబట్టుకుంటారు. కొంతమంది అయితే కష్టపడకుండా కట్టుకున్న చొక్క మాయకుండా సంపాదన చూస్తారు. అది అన్యాయమైన సంపాదన. అది అన్యాయమైన సంపాదన. దానివల్ల ఏంటంట? అవమానం. ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? నా వల్ల నా ఇంటి వారికి అవమానం. నీ వల్ల నీ ఇంటి వారికి అవమానం. నీ తల్లిదండ్రులకు అవమానం. నీ భార్యకు అవమానం. లేక నీ భర్తకు అవమానం. నీ బిడ్డలకు అవమానం అనుకుంటా. నాకు ఏం తెలియట్లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటా. నీ ఎదురుగుండా నీ ముఖం మీద కట్టేసినా నీకు ఎవరు రాదు. నీ ముఖం మీద నీకు అవమానం పడితే నీకు ఎవరు రాదు. నీ ముఖం మీద నీకు తిట్టిన అవమానం రాదు. ఎందుకంటే బండమారిపోతారు. వారి హృదయాలు బండమారిపోతాయి. వారి మనసులు బండమారిపోతాయి. ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారు తెలియని బ్రతుకులు ఎన్నో మనం చూడు. మన కళ్ళ ముందు కనబడుతున్నాయండి. ఎక్కడికో వెళ్ళి ఎక్కడక్కర్లా, మన కళ్ళ ముందు కనబడడం లేదా? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా ఆ దురాలోచన, దురాశ మాత్రం ఆ మనిషిలో పోదు. ఏదో సంపాదించేది, ఏదో సంపాదించి తప్పులేదు, కష్టపడు. దేవుడిచ్చిన నీకు జ్ఞానాన్ని, దేవుడిచ్చిన నీ పనిని, దేవుడికి ఇచ్చిన వృత్తిని, దేవుడికి ఇచ్చిన ఉద్యోగము, దేవుడికి ఇచ్చిన వ్యాపారం వృద్ధి చేసుకో, తప్పులేదు. అది తప్పుగా దేవుడు అనలేదు ఎక్కడ బైబిల్లో. అది కష్టపడ్డ వారి గురించి తప్పుగా అని మాట బైబిల్ ఎక్కడ కనబడడం. శ్రమించు, శ్రమకు తగ్గ ప్రతిఫలము
దేవుడు ఇస్తాడు. కానీ అన్యాయముగా సంపాదించాలని చూచారు అది మాత్రము దేవునికి అంగీకారమైనది ఏమాత్రంగా. దాని ద్వారా నీకు నీ కుటుంబానికి అవమానము తప్ప ఏమి మిగలదు. ఇలా 10 రూపాయలు వచ్చే రావచ్చు కాక, 100 రూపాయలు రావచ్చు, 1,00,000 రూపాయలు రావచ్చు కాక, వచ్చి నీ జేబు నిండి వచ్చు కాక. ఎన్నాళ్ళు ఉంటాయి? ఎన్నాళ్ళున్నాయి ఇశ్రాయేలు దగ్గర 38 నాణములు? ఎన్నాళ్ళున్నాయండి? కొన్ని దినాలలోనే తన తండ్రి తప్పులు తెలుసుని ప్రత్యక్షాపడ్డాను చూచాడు. కానీ ఉందా 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 నీ దగ్గర ఉండదు కూడా. నీ ఎడల కూడా దేవునికి ఉండదు కూడా. జాగ్రత్త. ఒక పాపిని క్షమించడానికి ఇంకా క్షమించాలని రాకడ ఆలస్యం అవుతుంది. అయితే నా దేవుని సంగమా, పాపి ఇంకా పాపం వైపే చూస్తున్నాడు. పాపి పాపం వైపే చూస్తుంది. ఎన్నాళ్ళు సహిస్తాడు దేవుడు? ఎన్నాళ్ళు ఓర్చుకుంటాడు దేవుడు? ఎన్నాళ్ళు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తాడు? ఈ లోకం కోసం ఆశపడి లోక సంపదను గురించి సంపాదించుకుంటాం. నేను మరొకసారి చెబుతున్నా, కష్టపడే వారి గురించి దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు? అన్యాయముగా అక్రమముగా సంపాదించు వారులారా నా యుద్ధ నుండి పొండి అన్నాడు దేవుడు. అన్నాడా లేదు వాక్యంలో? అక్రమం చేయు వారులారా నా యుద్ధ నుండి పోండి, నా యుద్ధ మీకు స్థానము లేదు. ఎలా కనబడుతుంది దేవునికి అక్రమం? దేవునికి ఇవ్వకపోవడమే ఒక అక్రమం అండి. దేవుని భాగము దేవునికి ఇవ్వకపోవడమే ఒక అక్రమము. దేవుని సంపద, దేవుడిచ్చే సంపదలో దేవుని భాగం దేవుడికి ఇవ్వకపోవడమే అక్రమము. నేను చింతిస్తున్న ప్రతి విశ్వాసికి చెబుతున్నా, దేవునికి ఇవ్వకపోతే నువ్వు ఎంత పరిగెట్టినా నీ దగ్గర వడ్డీతో సహా వదిలి చేస్తాడు. ఎన్నోసార్లు చెబుతున్నాను నేను, వడ్డీతో సహా వదిలి చేస్తాడు నీ దగ్గర దేవుడు. మర్చిపోతావు ఏమో. ఒకవేళ ఎలా కష్టంలో ఉన్నామని ఒక బ్రొక్కుబడి మొక్కి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వేసేసి కాక, అది కాదు కోరుకున్నది. దేవుని కోరుకున్నాడు ఆయన. నీ భాగము దేవుని భాగము దేవునికి ఇవ్వకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అసలు సమస్య ఎలా అలా చెల్లించిన వారి వారిని వీక్షించిన వారి కానీ ఇక్కడ ఉన్న వారి కానీ కొంచెం బాగా అనిపించు. లేకపోతే నన్ను అడుగుతాడు నా దేవుడు, ఎందుకు చెప్పలేదు? తెలియని వారు ఉంటారు, ఎందుకు చెప్పలేదయ్యా అని అడిగితే నేను దర్శనం ఉండాలి. కనుక నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, అత్యాశను పోగొట్టిన బట్టి కలిగే దురాశను బట్టి వచ్చే రెండవ శ్రమ ఏమిటి అనగా ఏంటమ్మా? అవమానం. మొదటిది ఏమిటి? తృప్తి లేకపోకుండా, మా జీవితానికి తృప్తి అన్నదిగా. రెండవదిగా చూసినట్లయితే అవమానము. మూడవదిగా ముగించేస్తాను. అపోస్తలుడు అయిన పౌలు గారు తిమోతిలో ఉన్న సంఘానికి వ్రాయబడిన 1 తిమోతి పత్రిక అండి, 6వ అధ్యాయము 9వ వచనం తల్లి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తమును హానికరములనైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము గనుక. వింటున్నారా? నా ప్రియ కుమారుడా వింటున్నావా? నా ప్రియ కుమార్తె వింటున్నావా? వీక్షించుతున్న సహోదరులా వింటున్నావా? దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా వింటున్నారా? అపోస్తలుడైన పౌలు గారు చక్కగా చెబుతున్నాడు. దురాశ వల్ల ఎంత ప్రమాదం ఉన్నదో పౌలు గారు చెబుతున్నాడు. దురాశ ద్వారా ఎంత కష్టం ఉన్నదో పౌలు గారు చెబుతున్నాడు. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలు పడతారు. ఎందులో పడతారంటమ్మా? శోధన అనగా అది ఒక శ్రమ. శోధన అనగా అది ఒక శ్రమ. ఆ శ్రమలో పడతాడని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఊరిలో పడతాడు. ఉరి అనగా మరణము. వింటున్నారా? వంటలేదేంటి? వింటున్నారా? ఎందులో పడతాడు? ఒకటి శోధనలో పడతాడు,
ఉంది. ఆ ఆ ఆ అట్టివి మనుషులను అమ్మా మరొక మాటగా చెబుతున్నాడు, నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇంకా ఏ కీడులైతే ఉన్నాయో లోకంలో ఉన్న కీడులన్నీ ఎక్కడికొస్తాయి? చెప్పట్లేదు ఇక్కడ. ఎక్కడికొస్తాయి? అయ్యో మన మూలమేంటి? వాక్యము. కొంచెం బాధగా ఉందండి, గుండె బరువు ఎక్కువైనట్టు చూస్తున్నాయి. మీరు ఎలాగా? అన్యాయపు సంపాదన, అక్రమ సంపాదన, దురాలోచన సంపాదనకు పాల్పడతా చూసారా? వాడడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు అర్థం అవుతుంది. మీలో ఉందంటే ఏమైనా ఒక అవుతుంది లేదు కదా. మరి డైరెక్ట్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, దేవుడి దగ్గర చెప్పండి. పరిశుద్ధులు ఉన్నారు, వారితో చెప్పండి. దేవదూతల సమూహం దిగింది, వారితో చెప్పండి. మనసులో గురించి నీ పెదాల మీద ఒకటి వాడితే మాత్రం అది నీకు నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. అమ్మా, నీ హృదయం ఎలా చెబుతుందో, నీ మనసు ఎలా చెబుతుందో, నీ ఆలోచన ఎలా చెబుతుందో ఆ విధముగా చెప్పాలి. ఇటువంటి బోధలు వినడం కొంచెం కష్టమేనండి అయ్యారు అన్నట్లుగా చూస్తాం. యొక్క దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దురాశ దుఃఖానికి చేరు. దురాశకు పోయాడు ఇశ్కరియోతు యోధ. దురాశకు పోగొట్టిన బట్టి అతడు కలిగింది ఏమిటి? ఉరి. ఎంత ప్రత్యక్షాలు పడదామన్నప్పటికీ కూడా, క్షమాపణ కోరుకుందామన్నప్పటికీ కూడా దొరికిందా? దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అతడు దురాశవంతుడిగా ఉన్నాడు కనుక, ధనాపేక్ష కలిగిన వాడిగా ఉన్నాడు కనుక. నేటి కాలంలో అందరినీ అనడానికి ఏమి లేదని కొంతమంది ఇంకా దురాశలోనికి పోతున్నారు. అక్రమ సంపాదనను సంపాదించే విధానానికి పోతున్నారు. ధనాపేక్ష కలిగిన వారిగా పోతున్నారు. ఎంత కావాలో నీకు తెలియపోవచ్చు, దేవుడికి తెలుసు. నీకు ఎంత కావాలో దేవుడికి తెలుసు. నువ్వు ఎలా బ్రతికించాలో ఆయనకి తెలుసు. నాలు పోసిన దేవుడు నీరు పోయిడా తప్పక పోస్తాడు. ప్రియులారా, చెట్టుకు ఎన్ని నీళ్లు పోయాలి? ఫస్ట్ మొక్క వేయగానే కూర్చుని పోస్తాం, కొంచెం ఎదిగాక కొంచెం పోస్తాం, ఇంకా కొంచెం ఎదిగాక ఫలాలు ఇచ్చినప్పటికీ దాని చుట్టూరు ఎరివేసి ఏ పురుగు పట్టకుండా వేరు చేసి ఎలా కాపాడుకుంటామో దేవుడు కూడా మనం అలాగే కాపాడుకుంటాడు. కనుక నా ప్రియ సహోదరి, సన్నిధిలో ఉన్న నీవైనా నేనైనా ఈ రీతిగా దురాశకు పోకుండా, దురాశ వల్ల వచ్చే నష్టాలు, శ్రమలు ఏమిటంటే 1 తృప్తి లేకపోవుట, 2 అవమానము, 3 నాశనమవుట, 4 నష్టపోవుట. ఈ 4 ప్రధానమైనటువంటివి దురాశ ద్వారా వచ్చే శ్రమలు. కనుక దురాశ పోకండి, దేవుని వైపు చూడండి. దేవుడు నిన్ను ఆకలిగొననీయడు. దేవుడి వైపు చూడండి. దేవుడిని లోతున రానియడు. దేవుడి వైపు చూడండి. నీ కుటుంబాన్ని సంతోషంతో సమాధానములో దేవుడు నిలబెట్టేవాడు ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. ఆయన ఆజ్ఞకు లోబడండి. బైబిల్ విషయం మూల సిద్ధాంతము ఆయన మీతో చెప్పినదే చెయ్యుడి. ఎవరండి ఆయన? ఎవరి దగ్గరికి వచ్చావు నీవు? ఇక్కడ మనుషుల దగ్గరికి రాలా? ఇక్కడ పుస్తమ్మ గారి దగ్గరికి కానీ, దేవరాజు గారి దగ్గరికి కానీ, లేక దైవరాజ్యం గారి దగ్గరికి రాలా? ఎవరి దగ్గరికి వచ్చాము మనం? దేవుని దగ్గరకు. శిలువ జ్ఞానాలు కనుక శిలువ దగ్గరికి వచ్చాము. శిలువలో ఎలా వచ్చిందా? యేసును జ్ఞానించడానికి వచ్చాము. శ్రమలు ఉపకారమే కానీ అపకారము కాదు. శ్రమలు హారముగా ధరించాలి. ఈ శ్రమకాలములో, ఈ శిలువ జ్ఞానములో, ఈ లెంటు దినములలో శ్రమలు నీవు హారముగా ధరించినప్పుడు అవి నీకు ఆభరణములుగా చేసేస్తాడు. చెప్పడం దేవుడు మాట్లాడు. ఏది కోరుకుంటున్నావో ఆభరణ. ఏ ఆభరణ కోరుకుంటున్నావు? నీ బిడ్డల భవిష్యత్తు, నీ ఆరోగ్యమా, నీ కుటుంబం వృద్ధా, నీ బిడ్డలకు ఏ సహాయం దేవుడి ద్వారా ఆశిస్తున్నావో ఆ శ్రమ నుండి నీకు అది ఆభరణగా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు దిగి చెందాలి? అందుకనే భక్తుడు పాడాడు, భయము చందకు భక్తుడా ఏ మాయాలు కాయాలు చూచినప్పుడు, భయము చందకు భక్తుడా ఏ మాయాలు చూచినప్పుడు, భయము చందకు నీవు, భయము చందకు నీవు
ఈ లోకంలో ఏం జరుగుతుంది? మాయ మాటలు, మంత్ర మాటలు. నిన్ను ప్రేమించి నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు చాలా ప్రేమిస్తారండి. నీ దగ్గర కొంచెం వెనకంచులో కనబడుతున్నావంటే నీ కాట కొంచెం కిందకి దిగుతుందని చూచారా, లేక కాట కొంచెం పైకి తేలుతుందని చూచారా, నీ దగ్గరికి ఎవరు రారు. నీతో నీ సహాయం పొందిన వారే నీ దగ్గరికి రారు. నీకు సహాయం చేయవలసిన వారే నీ దగ్గరికి రారు. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఉన్నంత కాలము నీతిగా బ్రతుకుదాం. ఉన్నంత కాలము నీతిమంతుడైన యేసుని ప్రేమిస్తూ బ్రతుకుదాం. ఉన్నంత కాలము నీతిమంతుడైన దేవుణ్ణి వెంబడిస్తూ బ్రతుకుదాం. తన బిడ్డలమైన మనకు, మన ద్వారా మన తండ్రికి అవమానం రానియకండి. మన ద్వారా మన తండ్రికి అవమానం రానియకండి. ఇక తండ్రికి అవమానం వస్తే ఇక కుటుంబం ఏంటండి? తండ్రికి అవమానం వస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? కనుక నా దేవుని సంగమా, రెండు చేతులు జోడించి చెబుతున్నా, మరొక్కసారి చెబుతున్నా, నీతిమంతుడైన యేసును నీతిగా వెంబడించండి. నీకు లోటు వచ్చినప్పుడు ప్రభుని మనం అడిగే అర్హత ఉంటుంది మన దగ్గర. నేను నీతిగా బ్రతుకుతున్నానయ్యా, నేను దేన్ని అపేక్షించడం లేదు. నా కష్టపడ్డా, నా భర్త కష్టపడ్డా ఆ సొమ్ముతో మేము జీవిస్తున్నాము. నా పిల్లలు ప్రయాసపడుతున్నా ఆ సొమ్ముతో మేము జీవిస్తున్నామే తప్ప అన్యాయముగా పోవడం లేదు. అక్రమ సంపాదన మాకు అవసరం లేదని నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు తప్పకుండా నాకెన్ని నిండి పొర్లుచున్నదని దావీదు సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ జీవితాన్ని ఆ విధముగా మలిచివేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. చపడబడి దేవుడికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రార్థనకు వచ్చి, దేవుని మందిరములకు వచ్చి లోక సంబంధమైన మాటలు, లోక వ్యవహారాలు, ఇక్కడ ఉంటారు కొంతమంది, ఇంటికాడ ఆలోచిస్తారు. ఇంకెందుకు రావడం? రాబోతే అయ్యగారు అడుగుతారు, రాబోతే అమ్మగారు అడుగుతారు అన్నట్లుగానా? ఏది నీలో భక్తి, ఏదో నీలో విశ్వాసము? దేవుడి కొరకు మేము ఎలా కన్నీరు కాల్చి దేవుడికి ప్రార్థన చేస్తే ఎలా ఫలమిస్తాడు మీకు? నువ్వు బ్రతికిన జీవించిన జీవితంలో నీతిమంతుడైన యెహోవాను ఆశ్రయిస్తున్న నీవు, ఆశ్రయదుర్గమైన నీవు, ఆయన ఆశ్రయం నీకు ఇవ్వాలి అంటే ఆ ఆశ్రయం మదుగులోనికి వచ్చిన ఆనాడు దావీదు అన్నాడు, నా దాగు చోటు నీవేనయ్యా అని. ఎందుకన్నాడు దావీదు? ఎన్నో యుద్ధాలు చేస్తాడు. ఎన్ని యుద్ధాలు చేసిన అపజయాన్ని చూచాడా? ఎన్ని యుద్ధాలు చేశాడు దావీదు జీవితంలో. అతడు రాజుగా ఉన్నంత కాలము ఎన్ని యుద్ధాలు చేసినా ఒక్క యుద్ధంలో కూడా అపజయం లేదు. ఎందుకు? ఆయన ముందర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన వెనక ఎవరున్నారు? దేవుడు దూతలు ఉన్నాయి. కనుక మైనాయి ఉన్నాడు. కనుక ఎటువంటి శత్రువు అయినా, ఎంతమంది సైన్యం వచ్చినప్పటికీ కూడా అతన్ని ఏమీ చేయలేకపోయాడు. ఆయనంత కాలము ఇంచుమించు 40 సంవత్సరాలు ఆయన రాజ్యమును ఏలినవాడై ఉన్నాడు. 40 సంవత్సరములో కూడా ఏ శత్రువు ద్వారా కూడా వాటమిని చూడలేదు. ఈ జీవితములు, ఆ జీవితములు మన మీద యుద్ధం చేయడానికి సాతాను వస్తున్నాడు. సాతాను చేతిలో మనం చిక్కుకుండా ఉండాలంటే మనం ఎవరి చాటున ఉండాలి? దేవుని చాటున ఉండాలి. ఎవరి చాటున ఉండాలి? దేవుడి చాటున మనం ఉన్నప్పుడు ఆయన మనకి ఏమేస్తాడు? కవచమును తొడిగేస్తాడు. సాతాను ఏ వైపు నుండి ఏ బాణం వేయాలని చూసినప్పటికీ కూడా ఆ బాణానికి గురి కానియకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కనుక అట్టి రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళారా, దేవుని వెంబడించిన వాడే, దేవునితో తిరిగిన వాడే, ధనాపేక్ష కలిగిన వాడై ఉండి, దురాశ కలిగిన వాడై ఉండి, సంపద అనబడి ఆలోచనలో ఉండి దేవుని 38 నాణాలకు అమ్మేశాడు. 38 నాణాలకు అమ్మేసిన తర్వాత ఎన్ని దేవుడు తిప్పుతుంటే అది చూసి, అది తెలిసినప్పుడు మళ్ళా అక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గర అయితే ఆ ధనము తీసుకున్నాడో మన దగ్గర ఇవ్వడానికి వచ్చాడు. మళ్ళా అక్కడ ధనం తీసుకునడానికి అంగీకరించలేదు. వెంటనే ఆ ధనమంతటిని కూడా చల్లాచల్లగా దేవాలయంలో చెల్లేసి చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అమ్మా, అయ్యా, ఇల్లు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. దీపముండగానే ఆత్మజ్యోతి వెలుగుతున్నప్పుడే మీ ఇల్లుని మీరు చక్కబెట్టుకోండి. అంతే తప్ప ఆ దీపం మారిపోయిన తర్వాత మనం ఏమి చేసినా నిష్ప్రయోజనమే ప్రియుల. అందుకని పాటలో భక్తులు పాడారు కదా, నీ దేహము దేవుని ఆలయము. నీ దేహాన్ని దేవుని ఆలయముగా మలుచుకున్నప్పుడు ఎలా ఇమ్మన్నాడైనా సజీవ యోగముగా మన దేహం ఆయనకు సమర్పించు. ఆరోగ్యముగా ఉన్నప్పుడు, శుద్ధిగా ఉన్నప్పుడు, కుళ్ళి కుదింపపోయి నాశనం అయిపోయి శరీర బలహీనత వచ్చినప్పుడు దేవుడు అంటే కాదండి. అన్ని ఆరోగ్యాలు ఉన్నప్పుడు దేవుని బలముగా ఆరాధిస్తే అటువంటి బలహీనత దేవుడు మన దగ్గరికి రానియడు. కనుక నా దేవుని సంగమా,
ఆ విధముగా ఇష్కరియోత వలె కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి దేవుని కృపకు మనమందరము పాత్రులము కాబడి ఇటువంటి శిక్షల నుండి ఇటువంటి శ్రమల నుండి తప్పించుకొని దేవుని కృపకు పాత్రులము కాబడదుము కాక.